వెంకటగిరి పోలేరమ్మ దేవస్థానం, డక్కిలి మండలంలోని చెంచులక్ష్మి అమ్మవారి దేవస్థానం, స్తంభాలగిరి ఈశ్వరయ్య దేవస్థానాలకు సంబంధించిన క్యాలెండర్ను వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ప్రజలందరూ బాగుండాలని వెంకటగిరి పోలేరమ్మ తల్లిని మనసారా కోరుకుంటున్నానని ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసులు రెడ్డి ఉన్నారు. త్వరలో జరగనున్న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎస్ఎస్ఆర్ నాయుడు అన్నారు. వెంకటగిరి నియోజకవర్గం డక్కిలి మండలం కార్యకర్తల సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో డక్కిలి మండలంలోని అన్ని బూతు కమిటీల అధ్యక్షులు, అదేవిధంగా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఒక 10 రోజుల పాటు ఈ మండలంలో సంబంధించినటువంటి విస్తారకు శ్రీనివాసరావు గారు పర్యవేక్షణలో మండలంలో అన్ని గ్రామాలు కూడా తిరిగి కమిటీ నేయడం కూడా జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో తిరుపతి పార్లమెంటు ఎన్నికల కోసం సన్నద్ధమై గ్రామాన కాలనీలో అన్ని కాలనీల్లో కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గ్రామాల్లో పర్యటించి అందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే విధంగా ప్రయత్నం చేసి తిరుపతి పార్లమెంటు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే